చార్మినార్ ఫేమస్ అనుకుంటారు అందరూ. ఆహా అంటారు. జై గడ్డపార. గడ్డపారనే ఇష్టపడుతున్నారు అనాల్సిందే వాళ్ళకి. అక్కడ నుంచే నా వీడియోలన్నీ మిలియన్స్ లో పోయినాయి. అంటే జాబ్ లో ప్రతి ఒక్కరిని ఆడుకుంటుండే. చాలా మాస్ ఏరియా నుండి పుట్టి పెరిగారు వచ్చారని అర్థమవుతుంది. కంప్లీట్ మాస్. మీ బిఎండబ్ల్యూ బండినే వాడుతున్నారా కొత్తగా? ఇంకా బిఎండబ్ల్యూ బండే. కారు కొనేంత స్తోమత లేదు కానీ బైకే నాకు కార్ తో సమానం. డిస్కౌంట్ ఇచ్చాడా? ఆయనకు ప్రమోషన్ చేశారా మీరు? డిస్కౌంట్ ఇచ్చండి. ఏమి ఇచ్చిన అంటే మన ముంగట మ్యాట్ ఉంటది కదా బండి కింద ముంగట, అది ఇచ్చిండు. సో ఒక మంచి పాట పాడండి, 2 లైన్స్. ఒక చిన్న లైన్ వాడతా. మరదలా నా ముద్దుల మరదలా, మరదలా నా ముద్దుల మరదలా, నీవు నడుస్తుంటే యాక్చువల్ అది ఫుల్ సాంగ్ వాడతా నేను ఏడిపోయినా, కానీ సడన్గా అడిగేసరికి. డిఫరెంట్ గా మండి సెక్షన్ పెట్టారు ఎందుకంటే మన మండిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ రౌండ్ సిట్టింగ్. అంటే అందులో పార్టీస్ చేసుకోవాలి, దావత్ చేసుకోవాలి, తాగొచ్చు అని చెప్తున్నారు. నిజంగా తాగొచ్చు అక్కడ కూర్చొని? మన చిన్న మండి అనేది మనది అన్నట్టు పెట్టిన. మనది ఏంటంటే వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళది అన్నట్టు ఫీల్ అవ్వాలి. వచ్చిన వాళ్ళు ప్రెషర్తో కాకుండా. నాన్ వెజ్ తినా అనుకుంటేనే పెద్ద పెద్ద వండీలు ఇట్లా పెట్టుకొని వండీలలోకి వెళ్ళి తింటున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని హట్ చేయాలని కాదు, నేను కోమటోని నేను తింటాను. గడ్డపార దింపుతున్నావు అన్నట్టు పచ్చళ్ళల్లా. ఇట్లనే మెయింటైన్ చేయ గడ్డపారా అన్నారు. మీ నమ్మకాన్ని ఎల్లప్పుడు నిలబెట్టుకుంటా. చెప్పినా కదా ఇది మా తాతల కాలం నుంచి బిజినెస్ అని. అసలు పచ్చళ్ళు అయితే అసలు ఘోరమైన పచ్చళ్ళు ఉంటాయి అబ్బా. పోడ్లు, కారం పోడ్లు ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 2500 ఆర్డర్లు కొట్టిన. నా ఫాలోవర్స్ కి, నా సర్కిల్ కానీ జనాలకు కానీ హైదరాబాద్ దాటి కూడా పంపిన. ప్రతి ఒక్కరు కంటెంట్ ఇదంతా క్లియర్గా చెప్తున్నారు కానీ కొంతమంది మనకి అఫీషియల్గా అడిగే వాళ్ళు ఉంటారు ప్రమోషన్స్. సో ఖచ్చితంగా కెమెరామ్యాన్ ఉండాలి, సో ఖచ్చితంగా కెమెరా ఉండాలని చెప్పేసి. అంటే కార్ పక్క ఉండాలా, అంటే సొసైటీలో మనం ఎదుగుతుంటే కార్ ఉండాలా అని నవ్వొస్తుంది. కానీ కెమెరా లేవంటారు. జాబ్లోకి వెళ్ళి ఐఫోన్ తీస్తా, కెమెరా. ప్రమోషన్ చేస్తున్నటువంటి చిన్న ఎందుకు బెట్టింగ్ యాప్స్ తీసుకోలేకపోయిండు? తెలుసు మేము ఇన్ఫ్లుయెన్సర్ ఏమవుతుంది అని తెలుసు. చెయ్యొద్దు, జాగ్రత్తగా ఉండర్రి, మీ ప్రతి రూపాయి విలువైనదని చెప్పిన. మిలియన్స్లో పోయినాయి. సరే 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 అన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టాల్లో కూడా ఇంకా ప్రమోషన్ చూసిన. ఇంతగానం చేసినా సరే భయం భక్తి లేకుండా ఎంత గొర్రెనా కొడుకులు అంటే అంట కదా గడ్డపార అని చెప్పి. ఆ గడ్డపార అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాన్ వేష్ణకి అండ్ మన సజ్జనార్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు ఆ బబ్బు విషయంలో జరిగినటువంటి ఒక కారణం నాన్ వెజ్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ అమ్మ. దాని గురించి మీరు ఏం చెప్తారు ఒక యూట్యూబర్గా? మీరు అన్నట్టు నిజంగా ఉండొచ్చు. ఈ ప్రెజర్ అంటే చెప్పలేము, కానీ బెట్టింగ్స్ వల్ల మాత్రం అయితే ఎఫెక్ట్ ఉంది. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. గుస్సన అనగానే మీ అందరికి బాగా గుర్తుకొచ్చేది గడ్డపార. ఈ రెండింటితోని చాలా అల్చల్ చేసి సో హైదరాబాద్లో తనకంటూ ఒక ప్రత్యేకం సంపాదించుకున్నటువంటి వ్యక్తి చిన్నగారు అని చెప్పొచ్చు. సో ఆయన ఏంటంటే అసలు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రమోషన్స్ ఆయననే చేస్తాడు. అసలు ఎందుకైనా ప్రమోషన్స్ చేస్తున్నాడు? ప్రమోషన్స్తోని ఇంత సంపాదించిండట. అసలు ఈ గడ్డపార మీనింగ్ ఏందనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే బాయ్స్ చాలా ఘోరంగా మాట్లాడతారు. అంటే మళ్ళీ దరిద్రం అంటే నన్నేసుకుంటారు కానీ ఆ బూతు పదాలు తెలంగాణ వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే ఈయన బోరుబండ చిన్నగా మంచి పేరు వచ్చింది. సో మొత్తానికైతే బోరుబండకు పేరు తెచ్చినటువంటి వ్యక్తి, గడ్డపార వ్యక్తి ఈరోజు నా దగ్గర ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఎన్ని గడ్డపారలు ఇస్తారో మా కెమెరాలో చూద్దాం. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నారా? జై శ్రీరామ్, జై గడ్డపార. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అంటే ఆయనతో మళ్ళా జై శ్రీరామ్ అని గడ్డపార అన్నా కానీ మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. యాక్చువల్ గడ్డపార అనేది మీరే అన్నారు ఇందాక. అంటే ప్రతి నోట్లా గడ్డపార అంటారు, అదే మన బ్యాడ్ వాడ అని. కానీ కాదు. అంటే నా వేళ చెప్పాలంటే గడ్డపార అనేది మీ మనసు. అంటే మీ మనసు అంత స్ట్రాంగ్ ఉంటుంది, మీ మనసు అంత బాగుంటుంది అని చెప్పి నా వేళ కన్వర్ట్ చేసిన.
కానీ చాలామంది ఎట్లా తీసుకుంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ప్రతి ఇంటికి పోయి గొల్లం కొట్టి గడ్డపార అంటే ఇది అని చెప్పలేను, కానీ చాలామంది పాజిటివ్గా తీసుకుంటారు. కొందరు నవ్వుకోవడానికో వాళ్ళు గ్రూప్లో మాట్లాడుకోవడానికో నెగిటివ్గా తీసుకుంటారు. బట్ ఎట్ ది ఎండ్ గడ్డపార అంటే ట్రెండ్ సెట్ అయింది, ట్రెండ్ సెట్ చేసిన అందరు గడ్డపార లెక్క సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు బోరుబండ అంటే మ్యాక్సిమం అంటే హైదరాబాద్లో ఉన్న మాస్ ఏరియాలలో బోరుబండ ఎక్కువగా మాస్ ఏరియానే. సో నాకు తెలిసి మీరు చాలా మాస్ ఏరియా నుండి పుట్టి పెరిగారు వచ్చారని అర్థమవుతుంది. సో కదా టోటల్గా పుట్టి పెరిగింది బోరుబండలోనే. బోరబండనే యాక్చువల్ మాస్, కంప్లీట్ మాస్. యాక్చువల్ బోరబండకు ఒక పేరు ఉంది, నా వల్ల ఇంకా పెద్ద గడ్డపార అయింది అది. అంటే ఆ లొకాలిటీ అట్లాంటిది. అంటే అట్లాంటి ఇప్పుడు నా ప్రతి వర్డ్ అట్లా అంత బాగుంది అంటే అవి నేను క్రియేట్ చేసింది కాదు, అంటే నా రక్త కణాలు అట్లా ఆడతాయి, అట్లా వీడియోలు అట్లా పాడతాయి. అంటే నిజంగా అంటే మీరు ఎప్పుడు అదే లాంగ్వేజ్ మాట్లాడతారా? జనరల్గా కొంతమంది ఇప్పుడు మనం ఒక ప్రొఫెషనల్ వెళ్ళినప్పుడు మాట్లాడే విధానం వేరుంటుంది. సో మనకి వర్క్ ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇదే మాట్లాడాలని మనం ప్రిపేర్గా ఉంటాం. కొంచెం మన మైండ్లో ఈరోజు ఇక్కడ తెలంగాణ మాట్లాడాలి కాబట్టి జబర్దత్తుగా తెలంగాణ మాట్లాడదాం అన్నట్టుగా మనం కూర్చుంటాం. మీరు ఎప్పుడు అదే మాట్లాడడానికి రీజన్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు రక్త కణాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, నిజంగా అట్లనే మాట్లాడతారా? నేను బయటికి పోయినా ఇట్లనే మాట్లాడతా, చెప్పిన న్యాచురల్ వర్డ్స్ అవి నా బ్లడ్లో వచ్చేవి. అంటే బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లయింట్లు వచ్చారు మాట్లాడాలనుకో అంటే నా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే వాళ్ళు తీసుకునే విధానం అట్లాంటిది, అంటే నేను అట్లా మాట్లాడితేనే బాగుంటుంది. అంటే ఏదో మాట్లాడాలి అని అన్నట్టు మాట్లాడితే అది న్యాచురాలిటీ కాదు, ఒత్తి పెట్టి మాట్లాడను. అంటే నోట్లకి వెళ్ళి వస్తుంది, వాళ్ళు ఎట్లా తీసుకుంటారా అని చెప్పి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటివరకు అయితే 99% ఆల్మోస్ట్ 100% గడ్డపారనే ఇష్టపడుతున్నారు అనాల్సిందే వాళ్ళకి. అది చెప్తేనే వాళ్ళొక ఆనందం. అంటే బోర్బండ చిన్న అని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? మీ పేరు ఉదయ్ కదా? నా పేరు ఉదయ్ కాంత్. ఓకే, ఉదయ్ కాంత్ని తీసేసి చిన్న బోర్బండ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే అది? అంటే యాక్చువల్ ఫస్ట్ నాది ఉదయ్ కాంత్ అనే ఉండే నా పేజ్. అంటే బ్లాగ్ స్టార్ట్ చేయకముందు ఒక ఫాలోవర్ ఎవరో ఆ పుణ్యాత్ముడు అంటే నార్మల్గా నేను ఎందుకో ట్రై చేసిన. అంటే నేను ఉండేది బోరబండ కదా, యాక్చువల్ చిన్న అనేది నిక్ నేమ్ మా ఇంట్లో నన్ను. సరే బోరబండ చిన్న 2 కలిపి పెడదామని పెట్టినాక ఒక 2-3 వీడియోలు వదిలిన, చాలా బాగా పోయినాయి. దాని తర్వాత బోరబండ చిన్న ఎందుకో నా పేరే ఉంది ఉదయకాంత్ అని చెప్పి పెట్టిన. ఉదయకాంత్ అని పెట్టినాక ఎవరైతే ఆ ఫాలోవర్ ఉన్నాడో నా ప్రొఫైల్ కనిపించలే ఆయనకి, బోరబండ చిన్నతోనే సెర్చ్ చేసిండు కనిపించలే. దాని తర్వాత నా వీడియో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే రాగానే మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేసిండు, అన్న ఉదయకాంత్ వద్దు, నీ స్లాంగ్కి నువ్వు మాట్లాడే విధానంకి గడ్డపారే అని అయినా లేడు, నేను క్రియేట్ చేసిన ఆయన అన్నాక బోరబండ చిన్ననే బాగుంది అదే పెట్టి అన్నాడు. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బోరబండ చిన్న అని పెట్టిన. ఆయన ఎవరెవరు తెలియదు, ఆయన ఉంటే ఆయనకు సన్మానం చేసేటని ఆ సబ్స్క్రైబ్ ఎవరెవరో స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుండేది. కానీ అంటే అది టిక్ టాక్ లో ఉన్నప్పుడు లేకపోతే జనరల్గా ఇన్స్టాలో ఉన్నప్పుడు? ఓకే, టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఫన్ క్రియేటర్స్ అని ఉండే పేజ్. అప్పుడు అన్నీ ఎక్కువ మీరు ఈ మోటివేషన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు కదా చాలా వరకు. ఎందుకట్లా? అంటే ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల ఇచ్చారా లేకపోతే అప్పుడు జాబ్ చేసేవాళ్ళు కదా మీరు? నేను జాబ్ చేసేవాడిని కాగ్నిజెంట్ లో, అక్కడ నుంచే నా వీడియోలన్నీ మిలియన్స్ లో పోయినాయి. అంటే జాబ్ లో ప్రతి ఒక్కరిని ఆడుకుంటుండే, ఆట కాదు వేట, అంటే ఫన్ అన్నమాట. చిన్న ఆటగాడు అని చెప్పొచ్చా, వేటగాడు అని చెప్పొచ్చా? ఫన్ క్రియేటర్స్ అని ఉంటుండే అన్ని మల్టిపుల్. అంటే అక్కడ నుంచి మొదలైనవి పదాలు, అంటే నేను అక్కడ యూజ్ చేస్తుండే కానీ ఆ పదాలు మోటివేషనల్ చెప్పబోతుండే. అంటే అక్కడ ఆ జోనార్ వేరు, ఇప్పుడు సృష్టించిన జోనార్ వేరు. అక్కడ పదాలు ఇక్కడ అల్లుతున్నా, దానికి ఇంకా అంటే డిఫాల్ట్ వస్తూనే ఉంటాయి. అల్లుతూనే ఉంటారా మల్లెపూలు అల్లినట్టుగా? నాకు నిద్ర ఉండదు అసలు, నైట్ 2:30-3:30 అవుతుంది పండుకునేసరికి. సో పెళ్ళైంది కాబట్టి ఇక్కడ వరకు స్టాప్ అయిపోయారు, అల్లడం కష్టం కాబట్టి. ఆ రోజుల్లో ఎన్ని అల్లారు, ఎంతమంది అమ్మాయిలను అల్లారు? అయ్యో అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నాకు. అంటే ఆఫీస్కి పోతుండే, దోస్తులు, ఆఫీస్ వర్క్, మేనేజర్లను ఆడుకుంటుండే, ఎస్డిఎంలను ఆడుకుంటుండే, ప్రాజెక్ట్ మేనేజర్లు ఆడుకుంటుండే, పెద్ద పెద్ద తోపులను ఆడుకుంటుండే. ఎందుకంటే నేను ఒక దగ్గర పని చేస్తే ప్రెషర్తో వర్క్ చేయ, చాలా జోవియల్గా చేస్తా, అంటే నాకు నచ్చినట్టే చేస్తా కానీ మంచి వర్క్ ఇస్తా. ఇప్పటికీ నాకు చాలా అవార్డులు వచ్చినాయి మా ఆఫీస్లోనే. యూనికాన్ అని ఒక అవార్డు ఉంటుంది, అది చాలా పెద్ద తోపు అవార్డు అనమాట కాగ్నిజెంట్లో. అవి నాకు ఎన్నో వచ్చినాయి. అంటే నా యాటిట్యూడ్ అట్లాంటిది, నా వర్క్ అట్లాంటిది. అంటే ప్రెషర్గా వర్క్ చేయను, ఎవరైనా ప్రెషర్ తీసుకున్నా సరే అట్లా చేయను. అంటే వాళ్ళు అంతే ఎంజాయ్ చేస్తాం అట్లా. నేను పోయినా అంటే 9 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆ రేంజ్లో ఎంజాయ్ చేసినాం. సో మిస్ అవుతారా ఎప్పుడైనా కాల్స్ చేస్తారా? ఇప్పటికీ మా ఎస్డిఎంలో ఫోన్లు చేస్తారు, మెసేజ్ చేస్తారు, అంటే చెప్పుకుంటారు. క్యాబిన్లో కూర్చున్నప్పుడు న్యూ జాయినర్స్ అవుతారు కదా, వాళ్ళు బ్రేక్లో వీడియోలు చూసేటప్పుడు ఇప్పటికీ లంచ్ తినేటప్పుడు
సంపమింగురా అని మాట్లాడుకుంటారు, గడ్డపార అని మాట్లాడుకుంటారు, ఆహా అంటారు, ఏదైనా వాళ్ళు పాట్లకి చేసుకుంటారు, తినేటప్పుడు ఆహా అంటారు. ఆహా అనగానే మా మేనేజర్లు ఎస్డిఎంలు మా టీం ఉంటారు కదా, ఇది ఎక్కడి నుంచి నీకు ఎట్లా తెలుసా అంటే బోరవాండ చిన్న ఉంటాడు, అంటే బోరవాండ ఎవరు చిన్నవరో తెలుసా అంటే ఇట్లా మన దాంట్లో జాబ్ చేసిందని చెప్పి, అంటే అప్పుడు తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా చూపిస్తారు, వాళ్ళకి షాక్ అవుతారు. వెళ్ళారా ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు ఇంత ఫేమ్ లో? ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ప్రమోషన్స్ అంటే నాకు తెలిసి అయితే అసలు మీరు చెయ్యని ప్రమోషన్ లేవు. యాక్చువల్ నేను చాలా తక్కువ నేను చేయడం, నా ఒక్క ప్రమోషన్ 100 ప్రమోషన్తో సమానం. సెలెక్టెడ్ గా చేస్తారు కదా మీరు ప్రమోషన్స్ కూడా. సో నాకు తెలిసి ఇప్పుడు మీకు ఇన్స్టాలో 1,00,000 మంది మీకు ప్రమోషన్స్ అడిగి ఉంటారు. ఇప్పటికి కుప్ప ఉంటాయి మెసేజ్ ఓపెన్ చేయని. అంటే ఎట్లా అంటే నేను మనీ కోసం చేయను, ప్యాషన్ కోసం చేస్తా. యాక్చువల్ నా ప్రతి వాడు ప్యాషనేట్గా ఉంటుంది, నా ప్రతి వాడు నేను రోజుకి ఒకటే చేస్తా, ఒక్కదానికే ప్రాణం పోస్తా. చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్లో మనీ కోసము 2, 3, 4, 5 వీడియోలు కూడా వదులుతారు. అది చాలా తప్పు. అంటే రాంగ్ వేలో చాలామంది పోతుర్రు, అది చాలా తప్పు. పని కోసం చేయాలి, కష్టపడాలి, ప్యాషన్ కోసం చేయాలి. అప్పుడే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఒక బ్రాండ్ ఉంటుంది. అంటే ఒక న్యాయంగా వేసేటోనికే ఎక్కడైనా పనితనం ఉంటుంది, వాడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఒక సొసైటీలో మంచి పేరు ఉంటుంది. ఈరోజు నన్ను బయట పోయినా గుర్తుపడుతున్నారు, ఆదరిస్తున్నారు అంటే నేను ఇచ్చే వాల్యుబుల్ వర్డ్స్, నేను ఇచ్చే జెన్యూనిటీ, నేను రీసెర్చ్ చేయకుండా బొచ్చు కూడా వేయ ఏ వీడియో. అది ఎంత పెద్ద తోపైనా సరే, దానికి ఫౌండర్ అంబానీ ఉండని, ఎంత పెద్ద గడ్డపారని ఉండని, నాకు క్వాలిటీ నచ్చితేనే దిగుతా, క్వాలిటీ నచ్చకపోతే బొచ్చు కూడా దిగా. ఒకవేళ బై ఛాన్స్లో 1% మిస్ అయిందా క్వాలిటీ, మళ్ళీ పార్ట్ 2 పిలుస్తారు, బొచ్చు కూడా వేయ పార్ట్. అంతే, లీవ్ ఇట్ అంతే. మ్యాక్సిమం ఇప్పటివరకు ఏడా ఫ్లాప్ కావాలి నేను చేసిన ప్రమోషన్లన్నీ. సో ఎన్ని చేశారు ప్రజెంట్? అంటే మీరు కరోనా టైం నుండే దాదాపు అందరికి తెలిసినటువంటి వ్యక్తి బోరుబండ చిన్న. సో ఇప్పుడు ఇన్స్టాను మీరు ప్లాట్ఫామ్గా వాడుకుంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, మీ జాబ్ వదిలేసి స్టిల్. సో దీని మీదనే మీరు ఫుల్ఫిల్గా వర్క్ చేస్తున్నారు. సో చెయ్యాలన్నా కూడా చాలా కష్టం ఇప్పుడు, ఎందుకంటే మీరు వాయిస్ ఓవర్ ఎక్కువ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడరు జనరల్గా మీరు చూసిన వీడియో ప్రకారంగా. సో మీరు అక్కడ ఉన్నటువంటి అన్ని పర్టికులర్గా వస్తువుతో పాటు విత్ లొకేషన్, మీరు స్టార్ట్ చేసిన బండి స్టార్ట్ చేస్తే మీ మీ BMW బండినే వాడుతున్నారా కొత్తగా? ఇంకా BMW బండే అదేనా? అది చాలా బాగుంది వీడియో. అంటే యాక్చువల్లీ జనాలు, అంటే నేను కొన్నది చిన్న బండే, కానీ నా మాటలో తూటాలు లెక్క పోయి అది 5.3 మిలియన్ పోయింది. నా వల్ల యమహా సేల్సే పెరిగినాయి షోరూమ్. ఒక్కటి సో అంటే డిస్కౌంట్ ఇచ్చాడా ఆయనకు? ప్రమోషన్ చేశారా మీరు? డిస్కౌంట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు అంటే మన ముంగట మ్యాట్ ఉంటుంది కదా బండి కింద ముంగట, అది ఇచ్చిండు. కాదు అంత మంచిగా వేసుకో అంటే వెంటనే మీ డాడీతోనే. సో అక్కడ మీరు ఓపెనింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి మీరు దాని రివ్యూ ఇచ్చారు వెంటనే. బట్ వాళ్ళకి చాలా యూజ్ అయింది అది. బట్ అది ఫ్రీ ప్రమోషన్ అన్నట్టే కదా వాళ్ళకి. ప్రమోషన్ ఫేస్బుక్ లో మిలియన్స్ పోయింది, యూట్యూబ్ లో మిలియన్ పోయింది, ఇన్స్టాగ్రామ్ మిలియన్ పోయింది. చెప్తున్నా ప్రతి డిస్టిక్ లో, హైదరాబాద్ లో ఈయన ఈఎస్ఐ దగ్గరనే కొన్నా నేను బండి, ఈఎస్ఐ దగ్గర. ఆడికి పోయి బండ్లు అడిగితే నా వీడియో చూపెట్టిరంట, ఎవరి క్యాండిడేట్ అని చూస్తే తెలుసు వాళ్ళకి. అన్ని సేలు కుప్ప సేలు. నేను కొన్నాక రోడ్ల మీద కుప్ప కనిపించినాయి. నా రోడ్ల మీద కనిపించిన జనాలు కూడా అన్న నీ బండి చూసే కొన్నామన్నా అని చెప్పి హ్యాపీ. కానీ ఏమవాడు గుర్తించలేడు. కానీ ఏంటంటే ఒక దానికి ప్రాణం పోసిన, చాలా హ్యాపీ. నేను యాక్చువల్ టైంపాస్ కోసం చేసిన, అంటే నా ఆనందం కోసం బండి కొన్నా, మా నాన్న కనిపించిండు అంటే నా కష్టార్జితంతో కొన్నా. ఈ పిచ్చగుండ్ల అనేది యాక్చువల్ క్యాస్ట్, కానీ నేను పిచ్చగుండ్ల తెలంగాణలో అంటే అడ్డమైన అని చెప్పి క్యాస్ట్ పరంగా ఎవరు ఫీల్ అవ్వద్దు, మళ్ళీ హట్ అవుతారు. యాక్చువల్ ఏంటంటే నేను అడ్డమైన వీడియోలు చెయ్య, ఈ బెట్టింగ్ యాప్లు చెయ్య. అంటే చాలామంది బెట్టింగ్ యాప్లో కార్లు కొన్నారు, లగ్జరీ ఇల్లులు కొన్నారు, లగ్జరీ ఫ్లాట్లు కొన్నారు. నేను ఏం కొనలే. ఉన్న దాంట్లో ఇప్పటికీ కారు కూడా కొనకుండా మంచిగా 2 వీలర్ యమహా కొనుక్కున్నా, మంచిగా దాని మీద షూట్ బయట వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. సో దాని మీద అయితే మీరు క్లియర్ గా వీడియో తీసి పెట్టడానికి అవైలబుల్ గా ఉంటుందనా? ఇప్పుడు కార్లో వెళ్తే మనం అంత పర్టికులర్ గా తీయలేం వీడియో ఏదైనా. సో విండోస్ ఓపెన్ చేసి మనం తీయాలన్నా కూడా ట్రాఫిక్ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం. సో వెనక బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళతో వీడియో తీపిస్తారా, లేకపోతే మీరే తీస్తారా? మీరే వెనకాల కూర్చొని తీస్తారు? మా ఎడిటర్, మా కెమెరామెన్ ఆయనే ఆయన బండి నడిపిస్తాడు, నేను వెనకాల కూర్చొని నేనే తీస్తా. మొబైల్లోనైనా ఇదంతా తీయడం, లేకపోతే జస్ట్ కెమెరా యూజ్ చేస్తారా? కెమెరా ఏం లేదు, ఇదంతా మహత్యం ఐఫోనే. యాక్చువల్లీ కావాల్సింది జనాలకి, నా సబ్స్క్రైబర్స్ కి కంటెంట్, క్వాలిటీ కాదు, క్లారిటీ కాదు. కానీ ఇప్పుడు మీరు కంటెంట్ ఇదంతా క్లియర్ గా చెప్తున్నారు, కానీ కొంతమంది మనకి అఫీషియల్ గా అడిగే వాళ్ళు ఉంటారు ప్రమోషన్స్. సో ఖచ్చితంగా కెమెరామ్యాన్ ఉండాలి, సో ఖచ్చితంగా కెమెరా ఉండాలని చెప్పేసి ఎవరన్నా మిమ్మల్ని అడగడం జరిగిందా అట్లా? ఆల్మోస్ట్ మరీ అంత కాదు, ఒక 10% అట్లా అయింది. అంటే ఫస్ట్ అంటారు ఏంది ఒప్పుకుంటూ వచ్చారు, కెమెరాలు ఏవి, మీ కార్ ఏది అంటే ఫస్ట్ నవ్వు వస్తుంది. అంటే కార్ పక్క ఉండాలా, అంటే సొసైటీలో మనం ఎదుగుతుంటే కార్ ఉండాలా అని నవ్వు వస్తుంది. కానీ వద్దు,
నేను ఇప్పుడే ఆగమాగం గాను వద్దు, ఉన్న దగ్గర మంచిగా నీళ్ళాగి బతుకుతా, కారా నవ్వుతా, చిన్న స్మైల్ ఇస్తా, ఒక టైం వస్తుందిలే అని చూద్దాంలే అని చెప్తా. కెమెరా లేవంటారు, జోబులోకి వెళ్ళి ఐఫోన్ తీస్తా, కెమెరా అయ్యో మిలియన్స్ అని దీంట్లో తీసిరా అంటే కంటెంట్. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు, అయ్యో మరి ఇట్లా తీస్తే మళ్ళీ మా బ్రాండింగ్ కదా మళ్ళీ పోతుందా అంటే వీడియో వచ్చినాక చూడు అవుట్పుట్ అంట. అట్లా ఎవడైతే అన్నాడో వాళ్ళ మిలియన్స్లో పోయినాయి. ఇప్పటికి కెమెరా తేవాలంటే కెమెరా వద్దు, ఫోన్ తీసుకురంట. అంటే కంటెంట్ మాట్లాడుతుంది. నా కంటెంట్ చెప్తున్నా, ఒక్క కంటెంట్ 100 వీడియోలతో సమానం. అది పలుకుతుంది, అదే ఆడుతుంది, అదే పాడుతుంది. వాడు చూసిండా ఒక్కసారి కాదు 10 సార్లు చూస్తాడు. అంటే అంత ఖచ్చితంగా రోజుకు ఒక వీడియో పెడతారా? రోజు పక్క ఒకటి పెడతా. ఎప్పుడైనా ఇక నాకు హెల్త్ ఏమో బాగాలేనప్పుడు ఆ రోజు రెస్ట్, కానీ మ్యాక్సిమం వదులుతా, మ్యాక్సిమం రోజుకు ఒకటి వదులుతా. అంటే దాని మీదనే ఎక్కువ మీకు అదే ధ్యాస ఉంటుందా? చెయ్యాలి ఖచ్చితంగా, ఏదో ఒక బ్రాండ్ చేయాలన్నట్టు థింకింగే ఉంటుందా? నేను బండి మీద పోతుంటే కూడా నా మైండ్ నడుస్తూనే ఉంటుంది. నాకు నేను బండి మీద పోతుంటే ఇప్పుడు బయటికి పోతుంటే చాలా కనిపిస్తాయి, విచిత్రమైన మనుషులు కనిపిస్తారు, విచిత్రమైన వస్తువులు కనిపిస్తాయి, విచిత్రమైన రోడ్లు కనిపిస్తాయి, విచిత్రమైన స్పీడ్ బ్రేకర్లు కనిపిస్తాయి, అంటే విచిత్రమైన విన్యాసాలు కనిపిస్తాయి. అంటే నా మైండ్ నడుస్తూనే ఉంటుంది. ఒకవేళ నాకు మ్యాక్సిమం గుర్తొస్తూనే ఉంటాయి, పక్క కాపేస్తా, ఎంత ట్రాఫిక్ బండి పక్క కాపుతా, ఫస్ట్ ఫోన్లో రాసుకుంటా, నాకు గుర్తొచ్చింది రాసేసుకుంటా, రాసుకొని దాని తర్వాత ఎక్కడైనా ఏదైనా ప్రోడక్ట్ వచ్చినప్పుడు, ఏదైనా వీడియో వచ్చినప్పుడు ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ కలిపి జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక హుక్ పాయింట్ రాసుకుంటా. మళ్ళీ దాని తర్వాత రాత్రి రాసేటప్పుడు ఆ హుక్ పాయింట్ని మొత్తం దింపుతా. అంటే అది అసలు నాకు రాత్రి 2:30, 3:30 అయితే వండుకునేసరికి నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఇక ఫ్యామిలీ ఉందంటే ఉంది. అంటే ఇది నా ప్యాషన్. సపోర్ట్ చేస్తారా మేడం మీకు? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మీ బాబు మిస్ అవుతాడేమో. గడపార, చాలా పెద్ద గడపార. ఆయన వచ్చినాక అందరు అంటారు అమ్మాయి పుట్టినాక లక్ష్మి వస్తుంది అని చెప్పి, కానీ నాకు వాడే అమ్మాయి వాడే అబ్బాయి. ఏం పేరు మీ బాబు పేరు? విహాన్. మీ వైఫ్ పేరు? శ్రావణి. చదువుకుందా? డిగ్రీ చేసింది. జాబర్ లేకపోతే హౌస్ వైఫా? హౌస్ వైఫ్. పచ్చళ్ళు బాగా ప్రిపేర్ చేపిస్తున్నావా ఇంట్లో కూర్చోబెట్టి? చేసలే కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ప్రిపరేషన్ మొత్తం పికిల్స్. యాక్చువల్ మేము హోమ్ టోలము, మేము నాన్ వెజ్ తినము. నాన్ వెజ్ తినా అనుకుంటేనే పెద్ద పెద్ద వండీలు ఇట్లా పెట్టుకొని వండీలలోకి వెళ్ళి తింటున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని హట్ చేయాలని కాదు, నేను హోమ్టోని, నేను తింటా, మీ గురించి కాదు. మీకు నచ్చితే తినోర్రి, నచ్చకపోతే తినకూర్రి. నేను మంది పొక్కల గురించి ఆలోచించా. ఆడేమనుకుంటాడు, వీడేమనుకుంటానే బట్టే వాసి మాటలు మాట్లాడను, నమ్మను. నాకు నచ్చిందా, నా నాలుకే, నా ఇష్టం, నా నోరు, తింటా, ఆస్వాదిస్తా. నీకు నచ్చితే తిను, లేకపోతే తినకు. అంతేగాని ఒకరిని ఏలు పెట్టి చూపెట్టకు. ఆడిట్లా అన్నాడు, వీడిట్లా అన్నాడు అంటే సొసైటీ గురించి అవసరం లేదు. నీ కడుపు, నీ ఇష్టం. సొసైటీ గురించి మీరు అవసరం లేదని మాట్లాడినప్పుడు ఒక సొసైటీలో ఉన్నటువంటి జనాలే మిమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తున్నారు కాబట్టి అంత లెవెల్కి వచ్చారు మీరు. అంటే వాళ్ళ గురించి అట్లా మాట్లాడడం తప్పనిపించదా? అంటే సొసైటీతో సంబంధం లేదు అన్నప్పుడు మనుషుల గురించి చెప్తలే. సొసైటీలు అంటేనే మనకు మనుషులు వస్తారు కదా. తిండి గురించే చెప్తున్నాను, తిండి గురించి చెప్తున్నా. కానీ అంటే మనకి ఇప్పుడు పురాతనం నుండి చూసుకున్నా కూడా మనకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం వల్లనే ఇది మనం తినొద్దు అని ఫిక్స్ అయిపోతాం మెంటల్గా. సో ఇప్పుడు ఇప్పటికీ మా ఇంట్లో మా అమ్మ నాన్న తినరు, ఎవరి ఇష్టం వాళ్ళది, నేనేం ఫోర్స్ చేసలే కదా. ఇప్పుడు అందుకే నా గురించి చెప్తున్నా. అంటే నేను పర్టికులర్గా ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే చిన్న గారు, అంటే జనరల్గా ఇవి బ్రాహ్మణ్స్ అయినా కావచ్చు, మీ వైశ్యాస్ అయినా, కోమట్లైనా, సో రెండు ఒకటే. బట్ ఏంటంటే వీళ్ళు అసలు అంటే మార్నింగ్ లేచిన తర్వాత స్నానాలు చేసిన తర్వాతనే, మడి కట్టుకున్న తర్వాతనే, పూజలు చేసిన తర్వాతనే చాలా పద్ధతులు పాటిస్తారు. మిగతా క్యాస్ట్ని మనం అనడం లేదు, కానీ జనరల్గా చెప్పాలంటే వీళ్ళు బాగా అన్నట్టుగానే ఉంటాయి. సో వీళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఫుడ్ అయినా కావచ్చు, ఏదైనా కూడా వెజ్లోనే నాన్ వెజ్లో లేనటువంటి ఐటమ్స్ అన్ని చాలా ఐటమ్స్ చూపెడతారు. వెరైటీలు ఉంటాయి మా ఇంట్లో. ఏమైనా దావత్లు అయితే మా కొంటోల దాంట్లో అసలు పచ్చట్లు అయితే అసలు ఘోరమైన పచ్చళ్ళు ఉంటాయి అబ్బా. కారం పోట్లు. యాక్చువల్ నేను పికిల్ స్టార్ట్ చేసిందే మా వృత్తి నేనేదో చూపి నీకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో చాలా పికిల్స్ వచ్చినాయి, చాలా కుప్ప వచ్చినాయి, కానీ పైసల కోసం చేస్తుర్రు, ఫేమ్ కోసం చేస్తుర్రు, కానీ జనాలకి క్వాలిటీ ఇవ్వాలి, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇస్తలేరు. ప్రెజెంట్ చాలామంది ట్రోల్స్ అవుతున్నాయి. నాది ట్రోల్ కాలేదు అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 2500 ఆర్డర్లు కొట్టిన నా ఫాలోవర్స్కి, నా సర్కిల్లో కానీ, జనాలకు కానీ. హైదరాబాద్ దాటి కూడా పంపిన. ప్రతి ఒక్క నెగిటివ్ కమెంట్ రాలే, ఫుల్ హ్యాపీ. అన్నా తిన్నాము, గడ్డపారే అన్నారు, కూడా అన్నారు. వాళ్ళు తినుకుంటా అంటే వాళ్ళు చూసి వాళ్ళ ఆనందము. అంటే
వాళ్ళ నోట్ల నుంచే పలికేటట్టు చేసినా అంటే నేను ఇచ్చే ప్రోడక్ట్ అట్లాంటిది. ఎందుకంటే పచ్చళ్ళ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ కిరాణం షాప్స్ అయినా బట్టల షాపు జ్యువెలరీ షాప్స్ అనే మ్యాక్సిమం 70% హైదరాబాద్లో ఉన్న వాళ్ళ దాంట్లో సో వైశ్యాస్తో పాటు మార్వాడీస్ ఎక్కువ కనిపిస్తారు. సో మీ ఇద్దరే ఎక్కువ బిజినెస్లు చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఇదే పచ్చళ్ళ బిజినెస్ పెట్టాలని చెప్పేసి చిన్న ఎందుకు అనుకున్నాడు? యాక్చువల్ కోమటోల్ అంటేనే బిజినెస్, కోమటోల్ అంటేనే మ్యాక్సిమం జనరల్ స్టోర్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరెవరో జనరల్ స్టోర్లు పెడతారు కానీ కాదు, కోమటోల్ అంటేనే జనరల్ స్టోర్లు. అంటే వాళ్ళే బ్యాలెన్స్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు పెడతారు. యాక్చువల్ మాకు నేను ఇంకా ఉట్టలే, నేను ఉట్టకముందు మాకు జనరల్ స్టోరే ఉండే పెద్దది బోరవండల్ని. బోరవండల మా జనరల్ స్టోర్ చెప్తే మొత్తం బోరవండ మొత్తం అల్లాడిస్తుండే మా నాన్న. ఆ రేంజ్లో నడిచేది. దాని తర్వాత అంటే మీరు రెంట్కుంటుండే మేము అప్పుడు చిన్నప్పుడు. దాంతో రెంటర్స్ ఇక ఓర్వలేక బిజినెస్ నడుస్తుంది, ఓర్వలేక ఇక మా నాన్నని ఇక తీసేసేసి షాప్ అన్నారు. ఇక తీసేసినాక దాని తర్వాత యాక్చువల్లీ అప్పటికి మా తాతలది పికిల్స్ బిజినెస్. మా తాతలు మా నాన్న వాళ్ళ నాన్న పికిల్స్ పురాణపులు. యాక్చువల్ మాది మేము పుట్టి పెరిగింది జియాగూడ, పురాణపులు ఓల్డ్ సిటీ మాది. అందుకే నా రక్తిగా ఉంటాయి, ఓల్డ్ సిటీ మాటలు ఉంటాయి. అనుకోని నేను చేస్తా ఉంటారు అంతే. కూడా భయవాడ ఇప్పటికీ మా ఓల్డ్ సిటీలో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు జియాగూడ పురాణపులు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు పికిల్స్ బిజినెస్ నడిపిస్తారు అప్పటి నుంచి, మా తాతల కాలం నుంచి. ఇంకా దాని తర్వాత ఇక షాప్ దిగంగానే మళ్ళీ పికిల్స్లకు దిగినాం మేము కూడా. అంటే అదే వృత్తిని నమ్ముకొని దిగినాము. ఈరోజు ఈ స్థాయిలో ఉన్న మేము అంటే మా నాన్న మా ముగ్గురికి చదువులు చదివించి మేము జాబులు చేస్తున్నామంటే ఆ పికిల్స్ బిజినెస్ వల్లనే. మా నాన్న కష్టము ఈడ వరకు తీసుకొచ్చింది. దాని తర్వాత మాకు జాబులు వచ్చేసినాయి. మా నాన్నకి ఇంకా అంటే ఏజ్డ్ పర్సన్ అయిపోయాడు, ఓపిక లేకపోతే టేక్ రెస్ట్ మా నాన్నని, నేను దింపుతా గడపార అంచి జాబులు చేసినాము. దాని తర్వాత ఇక నేను జాబ్ చేసుకుంటే 8+ years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కాగ్నిజెంట్లో. దాని తర్వాత వదిలేసి మొన్న యాక్చువల్ నాకు పికిల్స్ ప్రమోషన్ వచ్చింది. పికిల్స్ ప్రమోషన్ వస్తే మా నాన్న ఒక మాట అన్నాడు, అంటే చెయ్యి తప్పులేదు, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇప్పుడు నీకు పికిల్స్ ప్రమోషన్ వచ్చింది అంటే వాళ్ళ క్వాలిటీ ఎట్లుంటుందో, టేస్ట్ బాగుంటే ఓకే, క్వాలిటీ లేకపోతే ఇప్పుడు అంటే మనం కష్టపడుతుండే ఈ పికిల్స్ బిజినెస్. నీకు తెలుసు ఎక్కడ మసాలా ఎంత వేయాలి, నాకు తెలుసు. ఈవెన్ ఇట్లా కళ్ళు మూసుకొని పెట్టగలుగుతారా మీరు పచ్చడి? మంచిగా ఏ మసాలా ఎక్కడ వేయాలి, ఎక్కడ ఏం వేయాలి. మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఏమేమి వేయాలి నాకైతే తెలియదు. సీరియస్ గా వీడియోస్ ఇంటర్వ్యూ కూడా సరిపోతుంది, అది చాలా పెద్ద ప్రాసెస్. మామిడికాయ తీసుకోవాలి, కట్ చేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, నూనె వేయాలి, ఇవన్నీ అంతేనా? ఇప్పుడు ఎంత వేయాలి, ఏం వేయాలి, ఆ క్వాలిటీ ముట్టుకుంటే తెలిసిపోతుంది. ఒక మామిడికాయ పట్టుకుంటే దాని క్వాలిటీ తెలిసిపోతుంది. ఇట్లా మామిడికాయ పట్టుకుంటే మేము చెప్పేసాం అది తీయదా పుల్లదా, దీన్ని ఏ రేంజ్లో కట్ చేయాలి, ఏడ ముక్క కొడితే ఎంత అంటే ఏ సైజులో వలుగుతుంది. మేమే కొడుతుండే మామిడికాయలు, మా అన్న తమ్ముడు, మా నాన్న, నేను, మా చిన్నాన్న, మా పెద్దన్న. అప్పుడు మీ తాత వాళ్ళు ఉన్నప్పుడు హెల్ప్ చేసేది వాళ్ళకి. సో అట్లాగే మేమే స్టార్ట్ చేసినాం. ఇక మాది కంటిన్యూ అయిపోయింది. షాప్ అయినాక ఈ స్థాయికి వచ్చినాము. తర్వాత ఇక ఆ పికిల్స్ ప్రమోషన్ వద్దన్నాడు మా నాన్న. ఓకే అంటే టేస్ట్ అన్నాడు, వరస్ట్ క్వాలిటీ వరస్ట్ టేస్ట్ ఆ పికిలో. ఆయన కూడా చెప్పిన అన్న బాగలేదు, నిజంగా బాగలేదు, నేను చెయ్యను అంటే సరే అన్న అన్నాడు. దాని తర్వాత మా నాన్న నువ్వే ఎందుకు స్టార్ట్ చేయొద్దు, ఆల్రెడీ మేము ఉన్నాం కదా సపోర్టు అనగానే ఇక నాకు కూడా తెలుసు ఎక్స్పీరియన్స్ ఉంది, సరే అని చెప్పి ఇక గడ్డపారే అని దింపిన. మన చిన్న రుచులు దింపిన, చాలా సపోర్ట్ చేస్తారు. మేము అప్పుడు ఎట్లా కష్టపడ్డామో దానికి 1000 రెట్లు క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా. ఓకే షాప్ క్రియేట్ చేసినట్టున్నారు కదా? ప్రెజెంట్ అయితే ఆన్లైనే ఇంట్లో. ఈ ఒక మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో అవుట్లెట్లు ఓపెన్ చేస్తున్నా, ఒక 3-4 అవుట్లెట్. డిఫరెంట్గా మండి సెక్షన్ పెట్టారు ఎందుకు అందులో? అంటే అందులో పార్టీస్ చేసుకోవాలి, దావత్ చేసుకోవాలి, తాగొచ్చు అని చెప్తున్నారు. నిజంగా తాగొచ్చు అక్కడ కూర్చొని? తాగొచ్చు అని కాదు, అంటే బయట తాగొస్తారు ఎట్లయినా. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెస్టారెంట్కి పోతుండే, రెస్టారెంట్కి పోతే అంటే వేరేళ్ళ రెస్టారెంట్ కానీ మనం ఎంజాయ్ చేస్తాం, కానీ ఒక సర్టెన్ టైం ఇంతే, ఏం చేయాలి ఓడేమంటాడో అనుకునే. కానీ ఇక్కడ అట్లా కాదు, మన చిన్న మండి మనది అన్నట్టు పెట్టిన. మనది ఏంటంటే వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళది అన్నట్టు ఫీల్ అవ్వాలి. వచ్చిన వాళ్ళు ప్రెషర్తో కాకుండా వీళ్ళైతే గంట సేపు ఎక్కువ కూర్చో, అంటే మంచిగా చిల్లుగా కూర్చొని నేను ఏ డిస్టర్బెన్స్ ఉంటా, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నీకు పాటలు కావాలా పాట ఉంటుంది, ఆట కావాలా ఆట ఉంటుంది. ఆ రౌండ్ సర్కిల్ ఎందుకు క్రియేట్ చేసిన అంటే ఆల్మోస్ట్ అలా ఆట పాట అంటే డాన్సెస్ పెడతా. అయ్యో మామూలు కాదు, మార్కెట్ని ఆడిస్తావా? మార్కెట్ని వెళ్దామని ఫిక్స్ అయినా, వెళ్తానో లేదో తెలియదు. కానీ చిన్న మండీకి వచ్చిన వాళ్ళందరూ ఐపీఎల్లో వేసేటువంటి డాన్సర్స్ ని చూస్తే అక్కడ పెట్టొచ్చు, ఎంజాయ్ చేయొచ్చా? అంటే నా ఫీల్డే నాకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. ఆఫీసులోనే పెద్ద పెద్ద తోపులో ఆడుకున్నా, మళ్ళీ నా మండీలో జనాలకి ఇయ్యలేనా, ఇస్తా. మంచి మంచి ఆఫర్లు పెడతా, వాళ్ళని ఎంజాయ్ చేపిస్తా. ఆట ఉంటుంది, పాట ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది. ఆ రౌండ్ టేబుల్లోనే చూసుకోండి అబ్బాయిలు కాసుకోండి. ఆయన గడ్డపార ఓపెన్ చేస్తున్నట్టు మీరు అందరు ఆహా అనుకుంటే వెళ్ళి ఆహాని ఆస్వాదించండి. నా మెనూ కూడా అంతే, గడ్డపార చికెన్, గడ్డపార మటన్, గడ్డపార ఫిష్, గడ్డపార జ్యూసీ మండి,
గడ్డపార పన్నీర్ గడ్డపార దింపుతున్నావు అన్నట్టు పచ్చళ్ళల్లా. ఆ, సో బెట్టింగ్ యాప్ మీద చిన్న చెప్పాలంటే ఏం చెప్తాడు? ప్రజెంట్ మన సిచ్యువేషన్లో చూసుకుంటే దాదాపు చాలా మంది, అంటే కొన్ని లిస్ట్ ప్రకారంగా మనకు తెలిసింది ఒక 2000 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ చూసుకుంటే కూడా మనకి సికింద్రాబాద్లో ఒక అబ్బాయి చనిపోయింది. ఓన్లీ లక్ష అని మనం అనడానికి లేదు, ఓన్లీ అని. బట్ అది ఎంత కష్టపడుతూ వస్తుందో డబ్బులు అనేది మనకు తెలుసు ఆ వాల్యూ. కానీ ఆ అబ్బాయి పేరెంట్స్కి చెప్పుకోలేకుండా ఇప్పుడున్నటువంటి యూత్ ఎక్కువ కూడా సో ఈ ఓయోలు రావడం వల్ల కూడా దాదాపుగా చాలా మంది పాడైపోతున్నారు అని చెప్పేసి ఎట్లా అందరికి తెలిసిన విషయం. సో మీరు ఇంత ప్రమోషన్ చేస్తున్నటువంటి చిన్న ఎందుకు బెట్టింగ్ యాప్స్ తీసుకోలేకపోయిండు? నేను యాక్చువల్ చెయ్యొద్దని చెప్పిన ఒక 3-4 మంత్స్ బ్యాక్, మాక్సిమం 2-3 దాని మీద ఏదైనా వీడియో చేసి పెట్టారా మీరు? 3-4 మంత్స్ బ్యాక్ చెయ్యొద్దని చెప్పిన. ఓకే. ఎందుకంటే తెలుసు మేము ఇన్ఫ్లుయెన్సర్ ఏమవుతుందని తెలుసు, చెయ్యొద్దు, జాగ్రత్తగా ఉండర్రి, మీ ప్రతి రూపాయి విలువైనదని చెప్పిన. మిలియన్స్లో పోయినాయి. సరే అన్నారు. మళ్ళీ తర్వాత పెడితేనే ఉన్నారు, లాస్ అయ్యారు. మీరు 2000 అంటారు కానీ 2000 కాదు, లక్షల మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు, బయటికి రాలే పేర్లు. కానీ చాలామంది ఉన్నారు. నాకు నిన్ననే 2 days బ్యాక్ ఇప్పటికుంటుంది, అన్న హాయ్ అన్న ఐ నీడ్ హెల్ప్ అన్నాడు. హెల్ప్ అనగానే నాకు రేజ్ అయింది ఏదో ఉందని చెప్పి. ఏంది చెప్పా అన్న ఇట్లా ఇట్స్ మీ పవర్ గార్డ్ ఉంటాడు కదా, వన్ వీడియో చూసి నేను ఇట్లా బెట్టింగే పెట్టిన, 1.5 లక్ష లాస్ అయినా, నాకు హెల్ప్ కావాలన్నా ఏమైనా చేస్తావా అంటే, ఏం చేస్తావు అంటే నువ్వు అంత ధైర్యంగా నాకు మెసేజ్ చేసినప్పుడు తెలివి ఫస్ట్ నీకు ఉండాలి. అది బెట్టింగ్ యాప్ తెలుసు అంటే చదువుకున్నావు, ఎందుకు చదువుకున్నావు, అంత మంచి చదువుకొని అంటే మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? అంటే అది పెట్టాలి అంటే బెట్టింగ్ యాప్లు పెట్టొద్దు, పెట్టాలా వద్దా అని మినిమం నాలెడ్జ్ ఉండాలి నువ్వు నాకు మెసేజ్ చేసే ముందు, అంటే నువ్వు మోసపోయే ముందు. అంటే నీకు అంటే రూపాయి విలువ తెలియదు, ఏదో మత్తులో పెట్టినావు, తాగిన మత్తులో పెట్టినావు, లేకపోతే వాడు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి మిలియన్స్ వ్యూస్ అని పెట్టినావు. వాడు ఎంత తప్పు చేసిండో కానీ తప్పు కూడా మీదే, పెట్టే ముందు ఆలోచించాలి. వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయితే పైసా నీది కదా. అవును. అంటే అంటే బయట ఫ్రాడ్ అని తెలిసి కూడా పెడుతున్నావు అంటే తప్పు మీది కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు అలర్ట్ ఉంటారో, మీరు ఎప్పుడైతే రేజ్ చేస్తారో, లేకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తారో అప్పుడు వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేయరు, మీరు కూడా పైసలు పెట్టరు. అంటే బెట్టింగ్ సరే వీళ్ళు పెడుతున్నారు అని చెప్పి జనాలను కూడా గొర్రెలను చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఇట్స్ మీ పవర్ ఉన్నాడు, యాక్చువల్ పేర్లు తీయొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. అరే నా పేరు ఎందుకు తీసిండు అని ఉంటుంది, అన్న మంచి కోసమే చెప్పిండు అని ఉంటుంది. అది మంచిగా తీసుకుంటే ఓకే. ఇప్పుడు నేను చెప్పినా ఆల్రెడీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాన్ వేష్ణకి అండ్ మన సజ్జనర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియోలు తినాక. ఒక్కొక్కరు బద్దలు వలిగేటట్టు మంచిగా స్ప్రెడ్ అవుతుంటే. సో మీరు నాన్ వెజ్ గురించి ఇప్పుడు ఇంత గొప్పగా అంటే మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి, సో ఓకే బెట్టింగ్ యాప్స్ మీద ఆయన చేయడం అనేది రియల్గా హార్ట్ఫుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడో అన్ని దేశాలు తిరుక్కుంటూ అక్కడ ఉన్నటువంటి వీడియోస్ కూడా మనకు పెట్టడము, కొన్ని వీడియోస్ కూడా మనకు చూడడానికి కొంచెం ఇరిటేట్గా ఉంటాయి ఫ్యామిలీ పరంగా. సో ఎందుకంటే ఆయన ఎక్కువ అంటే మనం అనొద్దు కానీ జనరల్గా అక్కడ వేషకు సంబంధించినవి కొన్ని మనకు అక్కడ ఉన్నటువంటి సారీ బాయ్స్కి లింక్ అయిపోతుంది, అమ్మాయిలు అనేది ఆ వీడియోస్ చూడలేరు. సో అవి మనం చూడలేము. బట్ ఓకే అది పక్కన పెట్టేస్తే, సో అయినే ఇప్పుడు మనకి పర్టికులర్గా యూట్యూబర్గా ఉన్నటువంటి వ్యక్తి, అందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఇమ్రాన్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడే పదజాలం అనేది బాగాలేదని చెప్పేసి జనాలు కింద అంటున్నారు. దాని మీరు అంటే మీ ఒపీనియన్ ఏం చెప్తారు చిన్న? నేనైతే చెప్పాలంటే ఆయన చేసిన తప్పే ఇమ్రాన్. అంటే పబ్లిక్ పరంగా అంటే ఎంతోమంది మోసపోయారు కాబట్టి, లక్షలు కోట్లు అవ్వచ్చు మోసపోయారు కాబట్టి తప్పే బెట్టింగ్ యాప్ చేయడం. కానీ ఫ్యామిలీని మాత్రం ఏమనొద్దు, ఎందుకంటే ఫ్యామిలీ ఎంకరేజ్ చేయరు కదా ఇట్లాంటివి చేయరా మోసం చేయరా అని చెప్పి. ఫ్యామిలీ ఎంకరేజ్ చేయరు కాబట్టి ఫస్ట్ వీళ్ళకు ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సెన్స్ ఉండాలి. నేను ఏం చేస్తున్నా, ఏం వీడియోలు చేస్తున్నా, జనాలకు ఏం చేస్తున్నా, మన వల్ల ఏం యూజ్ అవుతుంది. ఈరోజు లక్షల వ్యూస్, మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి అంటే ఎవరి వల్ల? జనాల వల్ల. అంటే వాళ్ళని కాపాడుకోవాలి కానీ వాళ్ళని నాశనం చేస్తా అంటే అయిపోయా సంకనా. సో రీసెంట్గా బబ్బు ఆ అబ్బాయితో అంటే ఇమ్రాన్తో చేసేటువంటి అబ్బాయి ఉంటాడు కదా, చిన్న అబ్బాయి, వాళ్ళ డాడీ కూడా చనిపోవడం జరిగింది. సో వాళ్ళ అమ్మ కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. సో మీరు ఈ మాటలు అనడం వల్లనే సో మా ఆయన మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యి మెడనరాలు ఇట్లా కావడం వల్ల అని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఆ బబ్బు విషయంలో జరిగినటువంటి ఒక కారణం నాన్ వెజ్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ అమ్మ. దాని గురించి మీరు ఏం చెప్తారు ఒక యూట్యూబర్గా? ఒక యూట్యూబర్గా అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు మనం ఫుల్ సంతోషంగా ఉన్నాం, చాలా మంచిగా లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్తోని. ఆ సంతోషంలో మనకి చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకో, ఆ సంతోషం మొత్తం వెళ్ళిపోతుంది, భయం మొదలవుతుంది. అంటే భయం
అట్లాంటిది పబ్లిక్లోకి వెళ్ళిపోగానే ఒక మంచి మిలియన్స్లో వ్యూస్ అయ్యేది నువ్వు పబ్లిక్ వెళ్ళిపోయిన బ్యాడ్గా అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ ఒక భయం మొదలవుతుంది. అంటే బయటికి జనాలు అయితే గుర్తుపడతారు. అంటే ఒక జనాలు బయటగా గుర్తుపడినప్పుడు నిన్ను ఒక దేవుని లెక్క చూసినప్పుడు నిన్ను ఇప్పుడు బయట ఒక రాక్షసుని లెక్క చూస్తున్నారు అంటే అది మీరు చేసుకున్న తప్పది. అంటే చిన్న తప్పు అయితే ఓకే, అంటే వీళ్ళు చేసిన తప్పులు పెద్దవి. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఉండొచ్చు ఈ ప్రెషరు, అంటే చెప్పలేము. ఇప్పుడు ఎవరిని మనం పర్సనల్గా మనం జడ్జ్ చేయలేము, చెప్పలేము. అంటే మౌత్ టాక్ వలనో ఎవరైనా ఫోన్లు చేసి ఏంది ఇట్లా అనడము, అంటే కొంత ప్రెషర్ తీసుకుంటారు, అంటే డైజెస్ట్ కాలేరు. అవ్వచ్చు, అది నిజం అవ్వచ్చు, అబద్ధం కావచ్చు, మనం లైవ్గా చూడలేము కాబట్టి మనం కూడా జడ్జ్ చేయలేము. అది ఇంకా వాళ్ళ ఫ్యామిలీకే తెలుసు, అది వాళ్ళకే తెలుసు, మనం ఎవరిని జడ్జ్ చేయలేము. కానీ బెట్టింగ్స్ వల్ల మాత్రం అయితే ఎఫెక్ట్ ఉంది అని నేను అనుకుంటున్నా. అసలు ఆ బెట్టింగ్ యాప్ అనేది ఆపగలుగుతారా? ఎందుకంటే ఇవన్నీ చెబుతూ ఉన్నా కూడా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టాల్లో కూడా ఇంకా ప్రమోషన్ రీసెంట్గా చూసిన, అంటే ఇంతగానం చేసినా సరే భయం భక్తి లేకుండా ఎంత గొర్రెనా కొడుకులు అంటే స్క్రోల్ చేస్తుంటే వస్తున్నాయి బెట్టింగ్ వీడియోలు. ఇంకా ఇంతగానం జరుగుతున్నా అంటే ఇంకా ఎలర్ట్ కాలే, అంటే ఇంకా గట్టి యాక్షన్ తీసుకోవాలి. అంటే కదా గడ్డపార అని చెప్పి ఆ గడ్డపార గట్టికి దిగాలి. ఇంకా మన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ యాక్షన్ తీసుకోవాలి. వీడియోలు చేయి, తప్పు లేదు, చాలా ఉన్నాయి ఈ సొసైటీ. నేను చేస్తున్నా బట్ట పొట్ట ఇన్స్టిట్యూట్లు, ఇవి జనాలకి యూజ్ అయ్యేటివి. ఈ బెట్టింగ్ అనేది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. వరస్ట్ అని ఆయన ఎంకరేజ్ చేసి వీళ్ళు పైసల కోసం కోట్లు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ టైంలోనే అన్ని విల్లాస్ కొనుక్కున్నారు. అయ్యో ప్రతి గోడ మాట్లాడుతుంది బెట్టింగ్ అని చెప్పి, వాళ్ళు కొనుక్కున్న దాంట్లో గోడ టచ్ చేస్తే బెట్టింగ్ అని వస్తుంది. కానీ నిజంగా వాళ్ళు ఒక పరంగా చూసుకుంటే శివాల మీద పైసలు ఏరుకొని తిన్న రకాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి పాకెట్ మనీ దాచుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ మీద నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సో నెక్స్ట్ ఇంకొకటి ఇది పక్కన పెట్టేస్తే ఆ ఓయూ కంటెంట్ అసలు అది ఎట్లా చెప్పారు చిన్న, అసలు నాకు నిజంగా అసలు మీ అన్ని వీడియోల కంటే అది నిజంగా అంటే వాళ్ళకి పోవద్దు అని చెప్పేసి ఒక పరంగా మాట్లాడుకుంటే దాని గురించి మీరు చాలా లగ్జరీగా ఆ పిన్ టు పిన్ ఈ గోడ, ఈ కబోర్డు, సో ఈ ఏసీ అన్నట్టుగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అసలు యాక్చువల్ ఇప్పుడు యాక్చువల్ ఓయో అనేది చాలా విలువైనది. ఓయో అని జనాలు ఒక బ్యాడ్ థాటే కానీ దాన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఉన్నారు, హైదరాబాద్ నీకు వచ్చారు, లాడ్జ్లో పోలేరు, భయం. ఓయో అనేది ట్రెండింగ్, అరే పోదాం ఫ్యామిలీతోనూ దోస్తుగాలతోనూ ఆ ప్లేస్ చూసి రిలాక్స్ అవుదాం అంటే నేను వాళ్ళ మైండ్ ఎజ్యూమ్ చేసుకుంటా. ఓయో అని బ్యాడ్గా చూసుకోదు ఎప్పుడు కానీ. దాన్ని నువ్వు ఎప్పుడు కానీ మనం ఒక పాజిటివ్ వేలో చూసినది అనుకో, అది చాలా పాజిటివ్ ఉంటుంది. అందుకే అంత పాజిటివ్లో కలుపుతా నేను, అంటే అంత రక్తి కలుపుతా. జనాలకి ఏంటంటే అలా ఏం బ్యాడ్గా ఉండదు. అంటే జనాలు ఏదైతే ఫీల్ అవుతారో నేను అది చెప్తా, అది కూడా నేను రీసెర్చ్ చేసి చెప్తా. నేను చేసే ప్రతి ఓయో ఈ మధ్య కోలీవింగ్లు చేస్తున్నా, నేను చేసే కోలీవింగ్లు కానీ ఓయోలు కానీ అంటే చాలా ప్రైవసీ, చాలా సెక్యూరు, అంటే అడ్డమైన పనులు కావు. అంటే ఎవరైతే స్టే చేయాలి, ఇప్పుడు క్లయింట్ మీటింగ్లు ఉంటాయి ఆఫీస్ నుంచి, అలా క్లయింట్స్ మీటింగ్లు అయితే ఇప్పుడు మన కాగ్నిజెంట్ ఉంది, ఎవరైనా యూఎస్ నుంచి క్లయింట్ వచ్చిండో వాళ్ళకి బెస్ట్ ఒక రూమ్ కావాలి. ఓయో అంటే ఒక క్లయింట్ అనేది వాడు ఒక ఫీల్ కావాలి వాడు, అంటే వాడికి మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అట్లాంటి ఎన్విరాన్మెంట్ అట్లాంటి ఓయోలో చేస్తా, సెక్యూర్ ఉన్నవి చేస్తా, ప్రైవసీ ఉన్నవి చేస్తా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పద్ధతి చేస్తా. అంటే చేయడంలో తప్పు లేదు అట్లాంటివి, కానీ చూసుకొని చేయాలి. ఒకవేళ అది బ్యాడ్ అయితే, ఒక ఓయోలు అట్లాంటివి ఏమైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ చేయాలి. సో ఇప్పుడు చాలా మంది ఇన్స్టా నుండి అంటే ప్లాట్ఫామ్గా తీసుకొని వాళ్ళు ఇప్పుడు అది ఒక జాబ్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇన్స్టా అంటే ఒక జాబ్, అసలు ప్లాట్ఫామ్ దానికి. సో అసలు దాన్ని యూజ్ చేయని వాళ్ళు లేరు, అసలు దాన్ని చూడాలంటే భయం వేస్తుంది నిజంగా చెప్పాలంటే. సో దాని మీద బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. స్టూడెంట్స్ అయిపోయారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లో. ఒకవేళ నిజంగానే టిక్ టాక్ పోయినట్టుగా సో ఇన్స్టా పోతే, ఇన్స్టా నాకు తెలిసి ఎవర్ గ్రీన్ కాదు ఆల్వేస్ చెప్పాలంటే. సో ఎప్పుడు ఏ పరంగా ఏ యాప్ వెళ్ళిపోతుందో తెలియదు, ఎందుకంటే సో మనకి గవర్నమెంట్ విధించే విధాలు కూడా చాలా ఇదిగా ఉంటాయి. సో చట్ట ప్రకారంగా తీసుకొని యాప్స్ తీసేయండి అని అన్నారు అనుకో, ఒకవేళ యాప్ వెళ్ళిపోయింది అనుకో, సో మీకు జాబ్లో ఉన్నటువంటి మళ్ళీ మీరు జాబ్కి వెళ్తారా, లేకపోతే సో ఈ బిజినెస్ మీదే ఉంటారా? పచ్చళ్ళ బిజినెస్, ఇంకేదైనా బిజినెస్ పెడతారా? నేను ఏది చేయను కానీ రెడీ, నేను ఎప్పుడు కానీ ఇన్స్టా పోతే అసలు 100% మీరు చాలా ఫీల్ అవుతారు. అంటే బాండ్ రాసిస్తా, ఇన్స్టాగ్రామ్ పోదు. సరే రాపియండి పేపర్ తీసుకొచ్చి, 1000% ఇన్స్టాగ్రామ్ ఓన్లీ సంతకం పెడతాడు అంతే, ఆస్తి అంతా మనం రాసుకోవచ్చు, రాయండి తెల్ల పేపర్ తీసుకురండి రా. ఇన్స్టాగ్రామ్ పోదు, కానీ ఏం చేస్తారా అంటే ఎందుకంటే పెద్ద మంచి విఐపీలు ఉన్నారు, మంచి క్యాండిడేట్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, పోదు. కానీ ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారంటే ఇట్లా అడ్డమైన వీడియోలకి ఇట్లాంటి అరికట్టాలంటే వాళ్ళ పేజ్లు లేపేస్తారు.
సో ఇన్స్టాలో చిన్న కంటే తోపు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీరు ఎవరి గురించి చెప్తారు? ఒక పర్సన్ అంటే నాకంటే ఇప్పుడు మీరు గుస్సాయించి గడ్డపారాలని కాకుండా కొంచెంమంది వేరే డిగ్నిటీగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళు వెళ్ళి చేస్తారు. వీళ్ళు బాగా చేయరు, వీళ్ళు బాగా చేస్తారు అన్న వాళ్ళు ఎవరైనా ఇద్దరు పేర్లు చెప్పండి. అంటే అబ్బా వీళ్ళ వీడియో చూస్తే అబ్బబ్బా నా ప్రమోషన్ నాకే అబ్బో అనిపిస్తుంది అన్నట్టు ఉంటారు కదా కొంతమంది, అట్లాంటివి. నేనైతే ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు ఉన్నారు నిజంగా ప్యాషనెట్గా వర్క్ చేసేది, మంచి కంటెంట్ని రక్తి ఇచ్చేది. ఒకటి 5 Monkeys. ఆయన చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నా లెక్కనే. ప్రతి పదంలో ఒక న్యాచురలిటీ ఉంటుంది, జెన్యూనిటీ ఉంటుంది. చాలా బాగా చేస్తాడు. అంటే ప్యాషన్ కోసం చేస్తాడు, అది మనం ఇంటుంటే తెలిసిపోతుంది. ఇంకోటి F3 లైఫ్ స్టైల్ అర్జున్ అని, ఈ మధ్య పిల్లోడు బీటెక్ పోరాడు, బాగా ట్రెండ్ అయ్యాడు. ఆయన కూడా చాలా బాగుంటాయి. పిల్లోడు నాకు ఫోన్లు చేస్తూ ఉంటాడు, అంటే సజెషన్స్ అడుగుతాడు, చెప్తా ఇట్లా రా, ఇట్లా చేయాలి, మార్కెట్ ఇట్లా, జనాలు ఇట్లుంటారు, వాళ్ళకి నచ్చింది చేయాలి. ఒకవేళ నీకు ప్రోడక్ట్ ఏమైనా నచ్చకపోతే వదిలేయి, తర్వాత ఎట్లా సంపాదించుకోవచ్చు అంటే చాలా బాగా ఫాలో అవుతాడు. 5 Monkeys ఆల్రెడీ నా లెక్కన ఎక్స్పీరియన్స్. ఈ పిల్లోడు రీసెంట్గా వచ్చిండు, చాలా బాగా ఇస్తుండు. ఈ ఇద్దరినే సజెస్ట్ చేస్తా. ఎందుకంటే మీతో అంతా మీరు చూసుకుంటే వాళ్ళ ప్రొఫైల్స్ మ్యాటర్ ఉండదు, డొల్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది, ఇది ప్రమోట్ చేయాలి, దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఏంటంటే చెప్పు అంటే ఎట్లా అంటే 10,000 ఇచ్చినా కదం క్లోజ్, పైసల కోసం చేస్తారు. ఎట్లా అంటే గైస్ ఇది ఐఫోన్, ఇక్కడ 3 కెమెరాలు ఉంటాయి, కెమెరా ఆన్ చేసి ఈ కెమెరాలు అని చెప్పొద్దు, 3 రంధ్రాలు అని చెప్పాలి, మీకు అదే సెట్ అవుతుంది. ఈడొక పొక్క ఉంటుంది, ఈడొక పొక్క ఉంటుంది, ఇక్కడ 3 పొక్కలు ఉంటాయి. ఈ పొక్కలకి వెళ్ళి చూసేది అనిపిస్తుంది, ఇది ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు, వెనకలకి వెళ్ళి చూసుకోవచ్చు, కదం క్లోజ్. మ్యాక్సిమం 30 సెకండ్లు 40 సెకండ్లో క్లోజ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు నా లెక్క ప్యాషనెట్గా వర్క్ చేసే వాళ్ళు నా వీడియో 1 minute 30 seconds ఉంటుంది. నేను బాండ్ రాసిస్తా, నా కంటెంట్ రాయాలంటే అది నాకు తెలుసు, జనాలు వినేటోళ్ళకి తెలుసు. నా కంటెంట్ రాయాలంటే అదొక రాజమౌళికి అవుతుంది, ఒక శంకర్కి అవుతుంది, చిన్న రాజమౌళి. ఆ కష్టం తెలుసు, అంత ఈజీ కాదు దాని వెనకాల. అట్లాంటి ఎవడు పడతాడు ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు. 1 minute 30 ఎవరంటే ఇష్టం ఎక్కువ మీకు డైరెక్టర్లో? నాకు రాజమౌళి ఎవరికి పైన ఒకవేళ కాపీలు కొట్టినా సరే తీసే ఆయన అంటారు కదా కొందరు, ఇది కాపీ రాజమౌళి అని. కానీ ఇప్పటివరకు ఫ్లాప్ ఉందా? ఒక్క ఫ్లాప్ లేదంటే ఆయన తీసే విధానం. ఎవరు హీరో అంటే ఎవరు ఇష్టం? నాకు హీరో అంటే ఎవరు ఇష్టం లేదు. లైక్ అంటే ప్రభాస్. ఆ ప్రభాస్ కూడా ఎందుకంటే అట్లాంటి కట్అవుట్, అట్లాంటి బాడీ, అట్లాంటి యాక్టింగ్ మ్యాక్సిమం ఈ మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ పుట్టరు. మ్యాక్సిమం ఇప్పుడైతే ఈ జనరేషన్లో పుట్టరు. అట్లాంటి కట్అవుట్ కష్టం. ఆయన సావు ఇలా సల్లార్లా ఇట్లా ఒక స్క్రీన్ ఉంటుంది, ఇట్లా కనిపిస్తే స్క్రీన్ మొత్తం ఆయనే ఉంటాడు. ఇట్లా స్క్రీన్ మొత్తం అంటే ఆయన కట్అవుట్ అట్లాంటిది. మీకు అనిపిస్తుంది అట్లాంటి తెర మీద మీరు కనిపించాలని చెప్పేసి ఎప్పుడన్నా? అంటే మీకు ఇన్ని ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సో బుల్లి తెర మీద ఆపర్చునిటీ వచ్చే ఉంటుంది మ్యాక్సిమం. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా వెళ్ళడానికి? యాక్చువల్లీ నా లైన్స్ అంత బాగున్నాయి అంటే యాక్చువల్ నా ప్యాషన్, నాకు ఇండస్ట్రీకి వెళ్ళాలని. అంటే ఒక రైటర్గా, ఒక యాక్చువల్ సింగర్ని, పాటలు పాడతా. సింగర్ అట ఈరోజు గడ్డపారతో ఒక మంచి పాట పాడించుకుంటాను, ఒక మంచి పాట పాడాడు చిన్నగా. చాలా గ్యాప్ వచ్చింది, పర్లేదు. అయినా గ్యాప్ వచ్చిన మేము టైం తీసుకుంటాం, 5 నిమిషాలు మీకు కేటాయిస్తాం టైం. పాట పాడాలి, పర్లేదు. ఒక మంచి పాట మీ అందమైన పాడేసిన 4-5 అంటే గ్యాప్ వచ్చింది. పాడండి, పర్లేదు, గ్యాప్ వచ్చినా ఏం కాదు. సింగర్ అన్నప్పుడు ఇట్లా రావాలి, మల్లెపూలు అల్లుతారని చెప్పి అసలు అల్లండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పాటతో. నా గుర్తు తెచ్చుకొని పాటలని ఇనుకుంటూ వస్తుండే కదా. సో ఏ హీరోయిన్ అంటే అబ్బా చూడగానే అబ్బా అనుకొని ఒక రొమాంటిక్ ఫీల్ వచ్చినటువంటి హీరోయిన్ ఎవరు చిన్నకి? ఏమో నాకైతే ఇప్పటివరకు ఎవరు అనిపించలే అట్లా. అంతా ఏదో ఇండస్ట్రీకి అంటే వాళ్ళని చూస్తే పైసల కోసం వచ్చినట్టు ఉంటుంది కానీ ఏమో నాకైతే అంటే వచ్చి వర్జినిటీగా చేసినటువంటి, రియాలిటీగా చేసినటువంటి యాక్టింగ్ ఏమి ఉండదా? ఇండస్ట్రీలో కష్టం అట్లాంటివి. పైసాతో పైసామే పరమాత్మ. పైసా. సో ఒక మంచి పాట పాడండి, 2 lines. నేనా? ఓకే, ఏదో పాట ఉందబ్బా, ఒక నిమిషం. ఈ పాట ఉంది గుర్తొస్తలే కానీ కట్ చేసి రాదు అది. అస్సలు కట్ చేయం, ఇది ఖచ్చితంగా ఎత్తాం. అవునా? మీ ఫేస్ ఫీలింగ్స్ అన్నీ ఇట్లాంటివి దొరకడం కష్టం, ఇవి బాగా వేసుకోవాలి ప్రోమోకి. పాట అంటే చాలా గ్యాప్ వచ్చింది, పాడమని మిమ్మల్ని అడుగుతున్నాం, పాడండి. ఘోరంగా వాడి ఒక లైన్ వాడతా. ఒకటైతే గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను కాగ్నిజెంట్లో ఉన్నప్పుడు అంటే క్లయింట్లు అందరూ పెద్ద పెద్ద తోపు క్లయింట్లు వచ్చారు.
అందరికి సిగ్గు, స్టేజ్ ఫియర్. నాకు అదే చిన్నప్పటి నుంచి ఏందో అసలు మీకు సిగ్గే లేదని తెలిసిపోతుంది. లేదు, నా రక్త కణాలు అట్లాంటివి. ఏదైనా బాణం గుచ్చినానా వెళ్ళిపోవాలి అంతే. అది వాడు ఏమనుకుంటాడో అవసరం లేదు, కానీ నా ప్యాషన్ నాకు అలా ఉంటుంది. ఆడ అందరు క్లయింట్లు ఉన్నారు, అందరు అరే నువ్వురా అని ఎంకరేజ్ చేస్తే లాస్ట్కి మా ఎస్డిఎం ఉదయ్ కమియర్ అన్నాడు. అందరు స్టేజ్ మీదకి పోయి మరదాల అని ఒక సాంగ్ ఉంటుంది తెలంగాణలో, అది వాడిన. ఒక చిన్న లైన్ వాడతా. మరదలా నా ముద్దుల మరదలా, మరదలా నా ముద్దుల మరదలా, మరదలా నా ముద్దుల మరదలా, నీవు నడుస్తుంటే నా మనసు నిలవకుండా ఉన్నదే, మరదలా మరదలా నా ముద్దుల మరదలా, మరదలా నా ముద్దుల మరదలా, కనకంబర పూలు పెట్టుకొని ఏదో ఉంటుంది పాట. అంటే గ్యాప్ వచ్చింది, కనకాంబరం పూలు పెట్టుకొని మల్లె పూలు పెట్టుకొని బెడ్రూమ్లో పోతారు ఇద్దరు కలిసి. క్రేజీ ఉంటుంది. యాక్చువల్ అది ఫుల్ సాంగ్ పాడతా నేను ఏడిపోయినా, కానీ సడన్గా అడిగేసరికి ఫుల్ సాంగ్ రావడం లేదా. సామెతలు కూడా అసలు భలే భలే చెప్తారు అబ్బా చిన్న, నిజంగా అసలు రియల్ గా. నేను ఒకటి అడుగుతా, చెప్పండి. అందరినీ పైకి తీసుకెళ్తుంది, అది మాత్రం కింద ఉంటది, ఏం చెప్పండి. నేను పజిల్స్ వదిలేటోని అవును అప్పట్లో, అంటే అప్పుడు చాలా గ్యాప్. నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి. అందరినీ పైకి తీసుకెళ్తుంది, బట్ అది మాత్రం కిందే ఉంటది. పైకి తీసుకెళ్తుంది, ఫ్లైట్ అయితే కాదు. మళ్ళీ ఇట్లా కిందికి దిగవలసిందే, మనందరం దిగాలి కదా. కలలా చెప్పాలి. ఈయన మస్తు పజిల్స్ వదులుతారు అసలు. ఈయన ముందు ఎవరు మాట్లాడలేదు అన్నారు, దీనికి ఆన్సర్ కావాలి ఈ రోజు నాకు. అంటే గ్యాప్ వచ్చింది, లేకపోతే అసలు ఏ గ్యాప్ ఉన్నా చెప్పాలి అంతే. కంటెంట్ అన్నప్పుడు అక్కడక్కడ అల్లేసేయాలి. అంటే ఇప్పుడు నేను తీసుకున్న కంటెంట్ వేరు, అది కంటెంట్. ఇప్పుడు పాటలు చూడు ఘోరంగా వాడుతుండే, అంటే ఒకటే లైన్ వాడినా అంటే దాని మీద గ్యాప్ వచ్చింది. అదే 2 రోజులు కూర్చోబెట్టి గోడలు వలిగి మళ్ళీ దాని మీద బద్దలు భాషంగా బద్దాలు వలుగుతాయి. అది చెప్పండి, నేను అడిగిన దానికి తీసుకోతుంది అని. అది కిందే ఉంటుంది, మనల్ని పైకి తీసుకెళ్తుంది, బట్ అది కిందే ఉంటుంది. అవునా, మనల్ని పైకి తీసుకుపోయి అంత వెయిట్ ఏముంటుంది. డ్రోన్ కాదు, ఏరోప్లేన్ కాదు, నా తెలిసి కళలే ఉండొచ్చు. ఏంటిది కళలు మనం వెనే కళలు అసలే కాదు. అవునా, కింద ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు అసలే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, బట్ అది నిచ్చేనా చెవురి చెప్తే మీకు మంచి సర్ప్రైజ్ ఇస్తా, మేడం ఇస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను నిచ్చెనా అని చెప్పేసి క్లియర్గా. అచ్చా కిందే ఉంటుంది, ఓకే. కానీ మరి పైకి తీసుకోవద్దు కదా. ఎందుకు తీసుకెళ్ళేది, మనం ఇప్పుడు ఎంత పైకి వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద నిచ్చెన్స్ వచ్చినాయి, మీకే తెలియాలి. ఇంకా వైశాస్కే ఎక్కువ తెలుసు బిజినెస్ ల గురించి. మీరు పైకి అంటే నేను ఆకాశంలో వరకు పోయినా. ఆకాశంలో ఎట్లా మనం పోయి మళ్ళీ దిగవలసిందే కదా. సూపర్. నెక్స్ట్ ఇంకా మొత్తానికైతే పచ్చళ్ళ బిజినెస్తోనైతే మళ్ళీ మీరు ముందుకు రాబోతున్నారు కాబట్టి, సో మీరు సక్సెస్ కావాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు మా శివ స్టూడియోలో, మాది ఎస్ఎస్ మీడియా కాబట్టి, సో ఇక్కడ దాకా గుసాయించుకుంటే ఎలా వచ్చారు, ఏ సందు ముందులోకి వెళ్ళి వచ్చారు ఒకసారి చెప్పండి. మీకు ఇంటర్వ్యూ కూడా ఎలా అనిపించిందో అది మొత్తం ఒకసారి చెప్పేసి. యాక్చువల్ నేను బోరవండలు ఉంటా, ఈఎస్ఐ నాకు పక్కనే 1010 కదా పిల్లర్ మీది. దాన్ని మీరు ఇప్పుడు మీరు క్రియేట్ చేసి చెప్పాలి, నన్ను అడగొద్దు. శివ స్టూడియో కాదు, ఇది ఎస్ఎస్ మీడియా. శివ స్టూడియోస్, ఇది ప్రమోషన్ కాదు, ఎమోషన్. ఎస్ఎస్ మీడియా, ఎస్ఎస్ మీడియా 1010 పిల్లల నుంచి 1010 పిల్లల నుంచి దాకా గుసాయిస్తే దాని ఆపోజిట్లోనే ఎస్ఎస్ మీడియా వస్తుంది. లొకేషన్ కావాలంటే వాట్సాప్కి హాయ్ అని పెట్టుర్రి, లేకపోతే కమెంట్లో హాయ్ అని కొట్టుర్రి. వీటికి వచ్చినాక ఎస్ఎస్ మీడియా వస్తుంది. గడ్డపారే సంపమింగ్ ఆహా అంటారు. సో యాంకరింగ్ అంటే ఐ మీన్ నీకు ఎలా అనిపించింది ఇప్పటిదాకా? సూపర్ నైస్, గడ్డపారే. యాక్చువల్గా చిన్న గారు ఇప్పుడు ఉన్నటువంటి మన జనరేషన్లో అంటే డబ్బు ఎంత వస్తుందో మనం అంతనే ఖర్చు చేస్తున్నాం. సో ఇప్పుడున్నటువంటి మన ఖర్చులు కూడా అలానే ఉన్నాయి. సో డబ్బు మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను కాగ్నిజన్లో జాబ్ చేసేటప్పుడు నా గడ్డపార మీద ఒట్టు మా కొడుకు, నాకు అన్ని కటింగ్స్ అని 25,000 శాలరీ వస్తుండే. ఓటీలు గీటీలు బీటీలు ఆటీలు వేసుకొని 30,000 వస్తుండే టేక్ హోమ్. కానీ ఆ 30,000లా నా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతే వస్తుండే, ఇంకెక్కువ కూడా వస్తుండే. కొందరికి వాళ్ళ దగ్గర రూపాయి మిలిగిపోతుండే, ఎండింగ్ రాని రూపాయి. ఏమంటే ఎందుకు రాలేవా అంటే ఈఎంఐలు ఉన్నాయిరా, ఈ హోమ్ లోన్లు ఉన్నాయిరా, అప్పులు ఉన్నాయిరా, అది ఉందిరా ఇదన్నా. మ్యాక్సిమం ఒక 1% కూడా ఎవరు లేడు నా దగ్గర రూపాయి మిలిగింది అని చెప్పి. నాకు 25,000 వస్తుండే. నేను మాకు సాటర్డే సండే వీక్ ఆఫ్, థర్స్డే ఫ్రైడే బయటకు వెళ్ళి తినాలి రోజు ఆఫీస్లో. రోజు థర్స్డే ఫ్రైడే బిర్యానీ ఉండాల్సిందే, నాకు అంత ఇష్టం. అప్పటి నుంచి నాన్ వెజ్ లవర్ని.
ఇట్లా తీసి ఇట్లా ఖర్చు చేస్తుండే. నేను మంచిగా తింటుండే, దోస్తులతో తిరుగుతుండే, బయటికి పోతుండే, ఇష్టం ఉన్నట్టు. యాక్చువల్లీ ఇప్పటికీ మా ఆఫీస్లో నా సర్కిల్ కానీ అరే నువ్వు కోమటోన్వేనా అంటారు ఇప్పటికీ. అమ్మతోడు అరే నువ్వు కోమటోళ్ళు అసలు ఇట్లా ఉండరు, నువ్వేంది అట్లా తీసుకున్నావు సర్టిఫికేట్స్ చూపెడతారు తీసుకుపోయి అందరికి ఇట్లా వెళ్ళేసుకో. మళ్ళీ వేరే వాళ్ళు అట్టు కాగల, నేను మిగతా వాళ్ళ గురించి అంటలే, నా గురించి చెప్తున్నా. అంటే నేను అట్లా తీస్తుండే, వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతుండే. నేను ఎంత ఖర్చు చేసినా ఏం చేసినా నా దగ్గర సేవింగ్స్ ఉంటుండే. అంటే డబ్బు అనేది చాలా విలువైనది. అంటే అడ్డమైన ఖర్చులు చేయొద్దు, ఎంజాయ్ చేయి, సుఖపడు, కానీ ఎక్కడ ఎంత చేయాలని అంతే చేయాలి. నువ్వు అప్పు చేస్తున్నావు అంటే నువ్వు దాని వెనకాల ఏదో పొక్క ఉంది, ఆ పొక్కను మూసుకో ఫస్ట్. అప్పు చేయకుండా ఉండు, అదే మనల్ని కాపాడుతుంది. జీవితంలో అప్పు మాత్రం చేయవద్దు. అది ఏం చేసినామా వన్స్ ఫసక్, నీ బతుకంతా అప్పు అప్పు అప్పే. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? నేనైతే అరేంజ్డే అని చెప్తా. కానీ ప్రెజెంట్ అట్లా లేదు సిచ్యువేషన్. నాకు ఇప్పటికి కుప్పలు మెసేజ్లు వస్తాయి, లవ్ చేయమన్నా పెళ్లి చేసుకోమని. లేదు 35 years వచ్చినాయి, 36 years వచ్చినాయి, 40 years వచ్చినాయి, నెత్తి మీద బట్ట వచ్చింది, పొట్టు వచ్చింది, పెళ్ళి అయితే లేదంటే మార్కెట్లో కరెక్ట్ రీసెర్చ్ చేస్తే ప్రతి క్యాష్లో చాలా కరువు ఉంది. అంటే అది జనాల మైండ్ అట్లా సెట్ చేసింది. ఎందుకు సెట్ చేసింది అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సోషల్ మీడియా అంటే బయట మాల్స్, బయట లగ్జరీగా బతికేసరికి అమ్మాయిలు, చెప్పాలంటే అమ్మాయిలని తప్పుగా అనాలని కాదు, అమ్మాయిల మైండ్ సెట్ అట్లా మారిపోయింది. ఎట్లా అంటే నేను పెళ్ళి చేసుకుంటే వానికి మినిమం ఇంత ఉండాలి, వానికి సెక్యూర్ జాబ్ ఉండాలి, వాడు శూన్యక కొంచెం అటు ఉన్నా సరే పైసా 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 పైసా. ఏమైందంటే వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటారు, అంటే ఎంజాయ్ చేస్తారు లగ్జరీగా, పబ్బులలో అడ్డమైన ఖర్చులు, మాల్స్లలో తిరుగుతురు. కానీ మీరు వెళ్ళారా పబ్బులకి? ప్రమోషన్స్కి వెళ్తారు, అవి కూడా ఫ్రీగా వస్తాయని. నేను ఒకటే పబ్ ప్రమోషన్ చేసిన, అది కూడా ఎప్పుడు న్యూ ఇయర్ అప్పుడు. దాని తర్వాత నేను యాక్చువల్ వెళ్ళాను, నాకేమో నచ్చదు, అంటే ఆ కల్చర్ నచ్చదు అని, కానీ నాకు నచ్చదు పబ్ అంటే. నేను అంత టైం కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు, నేను పోను కూడా ఎంకరేజ్ చేయను, కానీ ఎంజాయ్ చేస్తా పబ్బులు కాదు మామూలుగా ఫ్రెండ్స్తోని అట్లా మంచిగా. సో ఇంకొకటి, ఒకవేళ మేము మీ ముందు పప్పన్నం తీసుకొచ్చి ఆవకాయ పప్పు పెట్టి అదే బిర్యానీ పెడితే ఏది తింటాడు చిన్న ఇష్టంగా? ఆవకాయ చికెన్ పెడతానా? రెండిట్లలో ఇది చికెన్ బిర్యానీ, సో ఇది ఆవకాయ పప్పు. ఆల్వేస్ చికెనే. ఆల్వేస్ చికెనే. వెజ్ కామన్ కదా ప్రతి మనిషికి. సో రాజమౌళి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాజమౌళి లెజెండ్. ఆయన పోయేంత వరకు ఆయన బ్రాండ్ మారదు, ఆయన రైటింగ్ లెవెల్స్ మారదు, ఆయన డైరెక్షన్ మారదు. ఆర్జీవి ఇంకా ఆయన గడ్డపారే, అది అయ్యో మామూలు పెద్ద గడ్డపార కాదు. ఆర్జీవి ఈరోజు చెప్పాలంటే ఇండస్ట్రీ ఈ రేంజ్లో ఉందంటే ఆర్జీవే. అప్పుడు ఆయన సినిమాలు వేరు, ఆయన స్క్రీన్ ప్లే వేరు, ఆయన డైరెక్షన్ వేరు. ఆర్జీవి ఇప్పుడు ఫ్లాప్లున్నా, ఇంకో 200 ఫ్లాప్లున్నా, ఇంకో 1000 ఫ్లాప్లున్నా, ఆర్జీవే. ఎందుకు అబ్బాయిలకి మంచి సెక్సీ ఫిగర్లను తీసుకొచ్చి రూమ్ లో ఉన్నాయని ఇలా చూపెడతాడని అందరు ఆర్జీవిని మెచ్చుకుంటారు అబ్బాయిలందరూ. అంటే అట్లా అని కాదు, కానీ అంటే చెప్తున్నా కదా, మనం ఎప్పుడైనా పాజిటివ్ చూస్తే ఆ మనిషిలో చాలా మంచి, చాలా ఆయన ఇచ్చే సబ్జెక్ట్ బాగుంటుందనా, అంటే ఆయన ఫ్యాక్ట్స్ చెప్తుండు. అంటే ప్రెసెంట్ జరుగుతుంది ఏంది అంతే. ఈరోజు అడ్డమైన వీడియోలు నడుస్తున్నాయి అంటే జనాలు చూస్తున్నారు కాబట్టి అడ్డమైన వీడియోలు నడుస్తున్నాయి. మోనాలిసా పాపం పూసలు అమ్ముకునే మోనాలిసా యాక్చువల్లీ ఆమె లేపేసిరు జనాలు, ఎత్తేసిరు. ఏం చేయాలన్నా జనాలే, లేపాలన్నా వాళ్ళే, దింపాలన్నా వాళ్ళే. కానీ ఏంటంటే జనాలు లేపిర్రా, ఆ స్టాండర్డ్ని కాపాడుకోవాలి, జనాలకి వాళ్ళకి ఏం కావాలో అది చేయాలి. ఇప్పుడు మోనాలిసా ఉంది, ఏనో పూసలు అమ్ముకుంది, లేపారు, కానీ ఏం చేసింది, ఏం చేయలేకపోయింది ఆమె. అయిపోయి మొన్న అంటే కుంభమేళ వరకు ఊగింది, ఇప్పుడు ఊగలేదంటే అంతే. కుమారి ఆంటీ జనాల వరకు వచ్చిర్రు, ఊగింది, లేపిరు, దింపిర్లేదు. కుర్చీ తాత ఇప్పటికీ ఆడ మహేశ్వరి చాట్ మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర. నాకు ఆ మహేశ్వరి చాట్ ఫుల్ క్లోజ్, ఫ్యామిలీ లెక్క. నేను ఆడ కలుస్తూ ఉంటా, చాట్ తినకపోతే నా పక్కనే నించుంటాడు, ఎవరు దేకారు పాప. పాప అక్కడ ఉన్న కొనిస్తూనే ఉంటారు, కోటర్ కొనిస్తారు. ఆయనకు రోజు 2 చాట్ కావాలి, ఆయనకి సమోసా చాట్ కావాలి, మన 2 చాట్లు ఇస్తారు, కథం క్లోజ్. అంటే ఇప్పుడు చూడు, మీరు కుర్చీ తాత అన్నారు, ఆయన వల్ల అది కుర్చీ మడతడి సాంగ్ మిలియన్స్లో వేయింది. ఆ మిలియన్స్లో ఎంతోమంది చాలామంది సంపాదించారు, కానీ పాపం ఆయనకి ఇయ్యలేరు అంటే వాడకం. కుర్చీ తాత. నెక్స్ట్ కోయి అని సాంగ్ వచ్చింది, వాడు కుయ్యాన్ వచ్చింది, కొయ్యాన్ వేయండి. ఉప్పల్ బాలు ఈ అన్బ్రాండ్లు ఇవన్నీ ఎందుకు వస్తారో ఎందుకు పోతారో వాళ్ళకే తెలియదు. బషీర్ మాస్టర్ డ్యాన్స్ అంటాడు, కానీ జనాల కింద కమెంట్స్ చూస్తా డ్యాన్స్ అంటారు, కానీ వాళ్ళ డ్యాన్స్ అయితే నాకు ఏం కనిపించదు. అయినా కూడా పైసలు నాకు యాక్చువల్లీ అంటే డాన్సర్ వచ్చినా రాకపోయినా నాకు డ్యాన్స్ అంటే దాని మీద కళ. హర్ష సాయి
అంటే టిక్టాక్లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఆయన మీద ఒక సింపతి ఉండే, కానీ ఈ మధ్య బెట్టింగ్లు అవి అన్నారు కానీ నిజంగా చేసిర్రు అనుకుంటున్నా, చేసిండొచ్చు. కొలాబ్స్ ఆ 1% కూడా పోయింది. వర్తబుల్ క్యాండిడేట్ కాదంట. నేను బోరుబండ చిన్న బోరవండ చిన్న ఇప్పటికి బెట్టింగ్ ప్రమోషన్ చేయలేడు, అడ్డమైన వీడియోలు చేయలేడు. నేను చేసేది జెన్యూనిటీ చేస్తా, నాకు నచ్చితేనే చేస్తా, జనాలకి యూజ్ అయితేనే చేస్తా. నేను స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది బ్లాగ్స్. ఇప్పటికీ జనాలు ఎత్తేస్తారు, దింపుతారు చాలామందిని. ఈరోజు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అంటే నా ప్యాషన్, నా కళ, నేను ఇచ్చే సోషల్ సర్వీస్లు జనాలకి. అంటే ఆపదలు ఉంటే వెళ్ళిపోతా, నా వల్ల ఎంతైతే అంత చేస్తా. అట్లా అని చెప్పి నేను సీఎం పిఎంని కాదు, కోట్లు ఈయనకే, ఎందుకంటే నేను కామన్ మ్యాన్ని. నా వల్ల ఎంతైతే అంత చేస్తా. జనాలు కూడా నేను ఒక సోషల్ సర్వీస్ పెడితే టకటకటక పైసలు కొడతారు. అంటే నేను ఇచ్చే నమ్మకం, నేను ఇచ్చే వాళ్ళకి డబ్బు చాలు, హ్యాపీ. నా వల్ల ఎంతోమంది ప్రాణాలు బతికినాయి. ఇప్పటికీ ఫోన్ చేసి మా పాప బాగుంది, మా బావ బాగున్నాడు, మీ మేలు మర్చిపోలేమంటే బాగున్నావా చాలు, అదే నాకు కోట్ల ఆనందం. యాంకర్ లావణ్య. యాంకర్ లావణ్య ఎవరు? మేము తెలియదు. మీరేనా? ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్కే సవాల్ ఇది. యాంకర్ లావణ్య చాలా విలువైన గొంతు, చాలా అమూల్యమైన గొంతు, చాలా బాగా చేస్తుంది. యాటిట్యూడ్ బాగుంది. ఇట్లనే మెయింటైన్ చేయండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. జనాలు ఎంకరేజ్ చేస్తారు. జనాలు మంచిగా ఉంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అది ఫౌండేషన్, అది అట్లనే ఉండిపోతుంది. ఫస్ట్ జనాల ప్రేమను సంపాదించాలి. చాలా మంచోళ్ళు జనాలు. మనం తప్పు చేయనంత వరకు, తప్పు చేసినామా ఫసక్, కానీ మనం తప్పు చేయం. బోరబండ చిన్న అట్లాంటిది. సో థ్యాంక్ యూ. చూసారు కదా అండి, ఈయన గొంతు విప్పుతేనే ఇంకా అసలు ఇక మాట్లాడడానికి అవధులు ఉండయి. సో మన నోట్లే మనము గుడ్డ ఉట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటితో దీన్ని నేనైతే సమాప్తం చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గడ్డపారే.